ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. నమస్తే, KCC న్యూస్ కి స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. వాడి వేడిగా సాగిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సమావేశం. 21 నెలల బకాయి గౌరవ జీతభత్యాలను చెల్లించాలని సభ్యుల డిమాండ్. పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయక ప్రతిమల్ని పూజించాలి. ప్రజలకు రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ విజ్ఞప్తి. వినాయక చవితి ఉత్సవాలను విజయవంతంగా జరుపుకోవాలి. మండప నిర్వాహకులు, గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులకు సూచించిన ఆర్టీఓ ఇట్ల కిషోర్. కాకినాడ ప్రధాన కూడళ్ల వద్ద పండుగ వాతావరణం. పూజా సామగ్రిని కొనుగోలు చేసేందుకు బారులు తీరిన ప్రజలు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సమావేశంలో గౌరవ సభ్యుల పెండింగ్ బిల్స్ ను తక్షణమే మంజూరు చేయాలని కోరుతూ నిరసన చేపట్టారు. గత 21 నెలలుగా ఉన్న బిల్స్ ను సమస్య పరిష్కారంపై స్పష్టమైన హామీ వస్తేనే తాము సభలో ఉంటామని, లేకపోతే సమావేశాన్ని బహిష్కరిస్తామని చెప్పడంతో సమావేశం ఒక్కసారిగా వేడెక్కింది. కాకినాడ GMC బాలయోగి జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సెగలి, తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ S చిన్నరాయుడు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరాముడు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావులు హాజరయ్యారు. ప్రజా సమస్యలపై చర్చించకుండా జడ్పీ వైస్ చైర్మన్ అనుబాబు మాట్లాడుతూ, గత 21 నెలలుగా చేసిన పనులకు బిల్లు మంజూరు కాలేదని, అలాగే జడ్పీటీసీ సభ్యుల వేతనాలు, TADAలపై జడ్పీ చైర్మన్, CAOలను ప్రశ్నించారు. ప్రతి సమావేశంలో తాము ఈ అంశంపై అడుగుతున్నప్పటికీ వచ్చే సమావేశానికి సమస్య పరిష్కారం అవుతుందని చెబుతున్నారే తప్ప తమ సమస్య పరిష్కారం కావడం లేదని, సభ్యులంతా ఈ సమావేశాన్ని పరిష్కరించేందుకు నిర్ణయించడం జరిగిందని చెప్పారు. జడ్పీటీసీల సమస్యపై రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావులు సమర్థిస్తూ వారి వేతనాలను, పెండింగ్ బిల్స్ను జనరల్ ఫండ్స్ ద్వారా మంజూరు చేసి తక్షణమే వారి సమస్యను పరిష్కరించాలని కోరారు. దీనిపై జిల్లా కలెక్టర్ స్పందిస్తూ, ఇప్పటికీ ఈ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లడమే కాకుండా CFMS వద్ద పెండింగ్ ఉందని, సభ్యుల సమస్యపై తీర్మానం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లడం జరుగుతుందని, తనకు వారం రోజులు గడువు ఇవ్వాలని కోరారు. అనపర్తి, రాజానగరం ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బత్తుల బలరాముళ్లు మాట్లాడుతూ సభ్యులందరూ సహకరించాలని కోరారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ, గత ప్రభుత్వం చేసిన తప్పిదం వలన ప్రజలు తమను ప్రతిపక్షంలో కూర్చోబెట్టారని, ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు కావస్తున్నా ఏమి చేస్తుందని, ప్రజాప్రతినిధుల సమస్యను పరిష్కరించడంలో అని చెప్పడంతో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వం చేసిన అప్పుల కారణంగా నేడు ఈ పరిస్థితి నెలకొందని, తమ కూటమి ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘ నిధులు తీసుకుని వచ్చి గౌరవ సభ్యులకు గౌరవం కల్పించడం జరిగిందని వివరించారు. అనంతరం సభ్యుల వేతనాలు, పెండింగ్ బిల్స్పై తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపిణీ చేయడం జరుగుతుందని కలెక్టర్ ఇచ్చిన హామీతో సభ్యులు ఆందోళన విరమించారు. సో అందరికీ ఇన్కన్వీనియన్స్ గురించి క్షమించాలని కోరుకుంటున్నాం. అండ్ గోదావరి ఫస్ట్ లెవెల్ వార్నింగ్ వచ్చినందువల్ల ఇందాక ఇన్ఫాక్ట్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారి టెలికాన్ఫరెన్స్లో కూడా కొంత రెస్క్యూ ఆపరేషన్స్ గురించి టీమ్స్ రెడీ చేసుకోమని చెప్పడం వల్ల కొంత కోనసీమ వైపు నుంచి అండ్ రాజమండ్రి బోత్ వైపు నుంచి కూడా కొంత ఆఫీసర్స్ తక్కువ ఉండడం జరుగుతుంది. కాకినాడ వైపు నుంచి వీ హ్యావ్ మోర్ ఆర్ లెస్ ఆల్ ఆఫ్ దెమ్ హియర్.
So ఇది all members I request them to kindly note, and first of all this is my first JP meeting నేను ఇక్కడ జాయిన్ అయిన తర్వాత, so happy to see all of them at the same time. And I request CEO garu, all HODs, my request is make it short, అంటే exhaustive-గా మనం ప్రతి ప్రోగ్రామ్ గురించి డిస్క్రైబ్ చెప్పిన let us focus on the problems and issues. Don't spend too much time on details. అంటే details అంటే డిపార్ట్మెంట్ యాక్టివిటీ వీటి గురించి అందరికీ more or less తెలుసు. So let us focus on problems and let us maintain time limit and then crisply conclude in 1-2 minutes మీ వైపు నుంచి, then open up the floor for problems from the members. So శాసన సభ్యులకు, శాసన మండలి సభ్యులకు, జిల్లా కలెక్టర్ వారికి, రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి, అలాగే వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి జేసీలకు, ప్రభుత్వ ఉన్నతాధికారులకు, గౌరవ జడ్పీటీసీ సభ్యులకు, గౌరవ ఎంపీపీ సభ్యులకు, గౌరవ కోఆప్టెడ్ సభ్యులకు, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ ఏమి చేయలేకపోతాం అనే బాధ మాలో కూడా చాలా ఎక్కువ ఉంది సార్. అది వ్యక్తపరిచే సమయం ఇది కాదు. కాకపోతే ఈ పెండింగ్ ఉన్న బిల్స్ గురించి, ఈ పెండింగ్ ఉన్న వేతనాల గురించి, వీటి గురించి ఎప్పటి నుంచో మేము పోరాటం చేస్తానే ఉన్నాం, రిప్రజెంటేషన్స్ ఇస్తానే ఉన్నాం. నెక్స్ట్ మీటింగ్ అవుతుందని అది ప్రొలాంగ్ అయిపోవటం వల్ల వీళ్ళు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో తేల్చుకోవాలి ఈ విషయం అని చెప్పి రావడం జరిగింది. మేము కూడా చాలా కన్విన్స్ చేయడానికి ఇంటికి ట్రై చేసాం. వీళ్ళందరూ కూడా సూచనలు పాజిటివ్గా ఇచ్చారు. మీరు ఒక వారం రోజుల్లో మాకు ఈ వ్యవహారం ఏదైతే ఉందో అది మీరు హామీ ఇవ్వడం జరిగింది. అదే చెప్పాం, ఖచ్చితంగా మనకి కలెక్టర్ గారి దృష్టిలో పెట్టాం. ఆయన కూడా పాజిటివ్గా స్పందించారు. మేమందరం కూడా ఖచ్చితంగా ఈ వారం రోజులు సమయం ఏదైతే ఉందో ఆ సమయాన్ని మీరు తీసుకునే మాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని మీ సైడ్ నుంచి అనుకుంటున్నాం. మాకేమీ అడ్వర్స్గా చేయాలని కాదు, ఇక్కడ ఎప్పుడు సమస్యలు డిస్కస్ చేస్తూనే ఉన్నాం. రోడ్ల గురించి కానీ, రైతుల గురించి కానీ వీళ్ళందరినీ అధికారులతో ఫైటింగ్ చేస్తూనే ఉన్నాం. పాజిటివ్గా రిజల్ట్స్ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఇది నిరంతర ప్రక్రియ. కాకపోతే ఈ గౌరవ వేతనం అన్నది అంత సుదీర్ఘంగా ఆగిపోవటం వల్ల చాలా ఫస్ట్రేట్ అయిపోయి ఉన్నారు సార్. ఏమనుకోవద్దు. 21 నెలల నుంచి మాకు ఆందోళన రానప్పుడు ఏ విధంగా మమ్మల్ని మీటింగ్ పెట్టకుండా ఉంటారో షుగర్గా నుంచి వస్తున్నాను. నాకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, తప్పకుండా నిర్ణయం తీసుకున్నాను అనుకుంటున్నాను. వాట్ మై అపీల్ ఈజ్ ప్లీజ్ రెజల్యూషన్ బిఫోర్ ద జనరల్ బాడీ. ఏంటి జనరల్ ఫండ్స్ నుంచి కూడా యూటిలైజ్ చేసుకోండి. రాగా మీకు సిఎఫ్ఎం నుంచి రాగానే మీరు ఇచ్చేసుకోండి. దాంట్లో ఏది పెద్ద ప్రమాదం ఏం కాదు. ఇదేమి అన్ఫ్రూట్ఫుల్ ఎక్స్పెండిచర్ కాదు. అన్ఫ్రూట్ఫుల్ ఎక్స్పెండిచర్ అయితే మాకు ఆడిట్ అభ్యంతరాలు వస్తాయి మీరు అనుకోండి. దిస్ ఇస్ నాట్ అన్ఫ్రూట్ఫుల్ ఎక్స్పెండిచర్. వాళ్ళకి రెగ్యులర్గా ఇవ్వాల్సిందే. అంటే జనరల్ ఫండ్స్ నుంచి మీకు పేమెంట్ ఇచ్చేసి సిఎంఎఫ్ నుంచి రాగా నెట్ ఇచ్చేసి సిఎంఎఫ్ఎస్ నుంచి వెళ్ళి ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్ కోసం అయితే మనం ఎదురు చూడొచ్చు. ఇక్కడ ఏదైతే జిల్లా పరిషత్ వచ్చేటువంటి సాధారణ నిధుల నుంచి ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా అంటే ఇది గతంలో మీరేం చేశారనొచ్చు. గతంలో మేము ఏం చేసామనేటువంటి దాని గురించి మీరు విమర్శించారు ఎన్నికల ముందు. ఆ విమర్శించిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఫలితాలు కూడా ప్రజలు ఇచ్చారు. ఇప్పుడు మీరేం చేస్తున్నారనేటువంటిది చెప్పాలనేటువంటిది మీ ద్వారా మరి చైర్మన్ గారికి తెలియపరుస్తూ, తర్వాత ఏదైతే వీళ్ళు ఏదైతే నిరసన తెలియపరుస్తున్నారో ఈ ఆవేదనని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటువంటి దానికి సరైనటువంటి విధానంలో మీరు ఎంత తొందరలో వాళ్ళు ఒప్పుకుంటే ఎంత తొందరలో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవేతనం ఇప్పిస్తారనేటువంటిది ఒక సరైనటువంటి మరి అది హామీ అంటారా, సూచన అంటారా, లేకపోతే తీర్మానం అంటారా అనేటువంటిది ఆలోచించి ఆ విధంగా ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి పెద్దలు రాజ్యసభ సభ్యులు దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఒక ప్రపోజల్ పెట్టారు. ఆమోదించారా లేదా సభ
తీర్మానం చేస్తాం సార్. తీర్మానం చేసి తీర్మానం కూడా అంటే పెద్దలు అంటే బాగా పెద్ద కాబట్టి అవునండి 50% అన్నారు. అది కూడా కరెక్ట్ కాదు. 70% తీర్మానం చేసి ఇమీడియట్గా పేమెంట్ ఇచ్చేయండి. ఇందా నేను వచ్చేటప్పుడు మీ ఛానల్లో మాట్లాడుతున్నారు CEO గారు. అవునండి. ఆడిట్ అభ్యర్థులు వస్తుంటున్నారు. దీనికి యజమాని జిల్లా పరిషత్ సభ్యులు యజమానులు వాళ్ళు తీర్మానం చేసినప్పుడు ఆ తీర్మానాన్ని ఆమోదించి అమలు చేయించే బాధ్యత CEO గారు తప్ప, లేదా తేడా ఉంటే బయట రాసుకోమని తప్ప ఇచ్చేసిన తర్వాత అంతే తప్పించి ఇప్పుడు ఖచ్చితంగా ఆమోదం తీరవలసిందే. ఆమోదించిన తర్వాత 2 సభ్యులకు వెళ్దాం. డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ప్రజలు అంతా మట్టి గణపతి విగ్రహాలను పూజించి జల కాలుష్యాన్ని నివారించాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పిలుపునిచ్చారు. కాకినాడ గొడారిగుంటలో గల కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ నివాసంలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో వినాయక వ్రతకల్పం ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి అడబాల ట్రస్ట్ చైర్మన్ అడబాల రత్నప్రసాద్ అధ్యక్షత వహించగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొని వినాయక వ్రతకల్పలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ మట్టి గణపతి విగ్రహాలను పూజించాలని కోరారు. ట్రస్ట్ చైర్మన్ అడబాల రత్నప్రసాద్ మాట్లాడుతూ కాకినాడ రూరల్ నియోజకవర్గం పలు ప్రాంతాల్లో మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు ప్రసాద్ నాయుడు, అడబాల సత్యనారాయణ, బుద్ధరాజ్ సత్యనారాయణ రాజు, రవిశంకర్ పట్నాయక్, పలువురు నాయకులు పాల్గొన్నారు. కార్యరూపంలో పెట్టి నలుగురిని కూడా కార్యరూపంలో పెట్టి చేయడానికి మంచి సంకల్పం చేసేందుకు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. జనసేన పార్టీ నుంచి ఇవాళ మట్టి వినాయకుడు కాకుండా వినాయక వ్రతకల్పం అనే పుస్తకాన్ని కూడా ఈ ట్రస్ట్ రిలీజ్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి యొక్క స్ఫూర్తిని మొక్కలు నాటడాన్ని, పిల్లలను రక్షించడానికి ఇవన్నీ కూడా దాంతోపాటు పిల్లలకి వినాయక చవితి చేసుకోవడం పైగా వ్రతకల్పన పుస్తకాన్ని కూడా ఇవ్వడం మట్టి వినాయకుడు చాలా అర్థం. అలాగే ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేస్తాము. మరిన్ని కార్యక్రమాలు చేయాలి. ఆ కార్యక్రమాల్లో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయాలని చెప్పి మేము మట్టి వినాయకుడికి పంపిణీ చేస్తాం. అదేవిధంగా ఈ యొక్క వినాయక పుస్తకంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఫోటో వేసి వారి స్వాగతం ముద్రించి ఈరోజు మన పుస్తకాన్ని రిలీజ్ మన ప్రీతమ నాయకులైన శ్రీ పంతం నానాజీ గారి చేతి మీదుగా ఆవిష్కరణ జరిగింది. ప్రజలందరూ కూడా మరి మట్టి వినాయకుడు పూజించాలి. ఎందుకంటే రంగురంగుల ఆకర్షణీయంగా ఉన్న మట్టి ప్రతిమల్ని పూజించడం వలన అది జల కాలుష్యం ఏర్పడి మట్టిలో కూడా కలగడానికి ఏళ్ళ తరబడి మరి ఉంటాయి. కాబట్టి అందుచేత మనం అందరూ కూడా మట్టి వినాయకుడు పూజించాలి. ఇలా మరి పిఠాపురం నియోజకవర్గంలో కూడా పవన్ కళ్యాణ్ గారు స్ఫూర్తిగా అందరూ కూడా మట్టి వినాయకుడిని పూజిస్తున్నారు. ఇవాళ మట్టి వినాయకుడి డిమాండ్ కూడా ఎక్కువగా డబల్ గసాలు కొనుక్కుంటే దానికి 4 రెట్లు వేళ మట్టి వినాయకుడిని తయారు చేసి కుమ్మర్లందరూ కూడా పంపిణీ చేస్తున్నారు. అంచేత ప్రజలందరూ కూడా అవగాహన పెరిగి ఇంకా చైతన్యంతో రావాల్సిన సందర్భంగా కోరుతున్నారు. ఈ నెల 7న జరిగే వినాయక చవితి కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆర్టీఓ ఇట్ల కిషోర్ కోరారు. కాకినాడ డివిజన్లో వినాయక చవితి, గణేష్ నిమజ్జనం నిమిత్తం వివిధ శాఖల ద్వారా చేపట్టబోవు ఏర్పాట్లపై కాకినాడ రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఆర్టీఓ ఇట్ల కిషోర్ వివిధ శాఖల అధికారులు, నగర గణేష్ ఉత్సవ సమితి సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వినాయక చవితి నిమజ్జనం ఏర్పాట్లు, భద్రతా పరంగా తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశం అనంతరం నగర గణేష్ ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షులు దూసర్లపూడి రమణరాజు, జిల్లా కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావులు మీడియాతో మాట్లాడారు. జగన్నాథపురం 2 వంతెనల మధ్యలో ఉన్న వినాయక సాగర్లో మోటారు వాహనాలు, తొట్టె రిక్షాలు లోపలికి రాకుండా 2 అడుగుల లోపు విగ్రహాలు కలిపేందుకు గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్, జవహర్ జెట్టి వద్ద భారీ క్రేన్లతో భారీ విగ్రహాల నిమజ్జనం, చొల్లంగి చెన్నకాశీరేవ వద్ద నిమజ్జన సౌకర్యాలు జరుగుతాయని అన్నారు. బ్రహ్మగారి మఠం వద్ద చనిపోయిన వారి శ్రద్ధ కర్మలు జరిగే స్థలంలో దేవుని విగ్రహాలు కలపడం చేయించేవారికి హిందూ ధర్మశాస్త్ర రీత్యా ఎంతమాత్రం మంచిది కాదని సమితి నిక్కచ్చిగా తెలియజేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బోలిశెట్టి వెంకట రామకృష్ణ, పెండం సత్యనారాయణ, బొక్క వెంకటరమణ, జయలక్ష్మి, కేవీ చలపతి, వాత్సల్య భారతి, జిల్లా కార్యదర్శి సరిపెళ్ల శ్రీరామచంద్రమూర్తి, కాకినాడ డీఎస్పీ రఘువీర్ విష్ణు, మున్సిపల్ కార్పొరేషన్, ట్రాన్స్కో, మత్స్యశాఖ, పోర్ట్, ఆర్ఎన్బి, అగ్నిమాపక శాఖ అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఈరోజు డిక్లేర్ చేస్తారని కూడా మేము కోరుతాం. ఆ విధంగానే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా కేంద్ర భారతీయ జనతా పార్టీ సంబంధించి కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులకు కూడా ఈ సమాచారం తీసుకెళ్తున్నాం. మా రాష్ట్ర మంత్రి ఎవరైతే ఆరోగ్య శాఖ మంత్రి గారికి కూడా ఈ విషయం చెప్పడం జరుగుతుంది. నిన్ననే
అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారితో కూడా ఈ విషయం చెప్పి అధికారులతో మాట్లాడించడం జరుగుతుంది. హిందువులను తక్కువ చూడొద్దు, హిందూ పండుగలను చులకన చేయొద్దు, హిందువుల ఐక్యతను దెబ్బతీయొద్దు. హిందువుల ఐక్యతను దెబ్బతీస్తే హిందువులు రోడ్డు ఎక్కితే ఎవరు ఊహించలేనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. దానికి మీరే బాధ్యతలు అవుతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. రీతిగా 1 టౌన్ చెట్టు దగ్గర బ్రహ్మంగారి మఠం దగ్గర అక్కడ టాయిలెట్స్ వ్యర్థాలు కలుస్తూ ఉన్నాయి. ఇక్కడేమో చనిపోయిన వారి పిండ ప్రదానం చేసేటువంటి దగ్గర దేవతా విగ్రహాలు కలపడం అనేటువంటి చేసేవారికి చేయించేవారికి మంచిది కాదని కూడా సమితి నిక్కచ్చిగా చెప్పడం జరిగింది. అదేవిధంగా గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ దగ్గర కానీ, అదేవిధంగా దాని ముందుకు వెళ్ళినటువంటి ప్రదేశంలో జట్టి దగ్గర విశాలమైనటువంటి ప్లేస్ కానీ, అదేవిధంగా చొల్లంగి చిన్నకాశీ రేవు దగ్గర కానీ, సామర్లకోట, పిఠాపురం, పెద్దాపురం ఈ మొత్తంగా ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లోనూ కూడా ఎంఆర్ఓలతోటి సమావేశాలు నిర్వహణ చేయడానికి డిఆర్ఓ గారు కూడా సమావేశంలోనే సమితి జిల్లా కన్వీనర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య గారు వారికి తెలియపరచడం జరిగింది. ఎటువంటి అడ్డంకులు కలిగించకుండా పోలీసు వారు కూడా ఎటువంటి అడ్డంకులు కలిగించకుండా ఉండేదానికి చూడాలని చెప్పడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. తప్పకుండా ఈ వినాయక చవితిని భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహాలతో బ్రహ్మాండంగా జరుపుకోండి. ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ సమితికి ఎనిమిరెడ్డి మాలకొండ గారికి కావచ్చు, అదేవిధంగా దోసలపూడి రామరాజు గారికి కావచ్చు, నాకు కావచ్చు, ఎవరికి చెప్పినా సరే ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ, పోలీస్ శాఖ నుంచి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ సమితికి తెలియజేసినట్లయితే తప్పకుండా సాల్వ్ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వినాయక చవితి పూజా సామాగ్రిని కొనుగోలు చేసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో కాకినాడ నగరంలోని అన్ని ప్రధాన జంక్షన్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. అందులో భాగంగా కాకినాడ భానుగుడి సెంటర్ వద్ద జనరద్దీ ఏర్పడింది. వినాయకుని ప్రతిమలు, పాలవెల్లి, పూలు, పండ్లు, పత్రి కొనుగోలు చేసేందుకు ప్రజలు బారులు తీరారు. పండుగ సమయాల్లో పూలు, పండ్లు ధరలు విపరీతంగా పెరగడంతో ఎవరి తాహతు మేరకు వారు వాటిని కొనుగోలు చేస్తున్నారు. అలాగే పండుగ డెకరేషన్ సామాగ్రి కూడా కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తిని కనబరిచారు. పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలను అధిగమించవచ్చని ప్రముఖ న్యూట్రిషియన్ లక్ష్మీ ప్రకాష్ పేర్కొన్నారు. కాకినాడ విద్యుత్ నగర్లో గల ఐడియల్ డిగ్రీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో ఫుడ్ టెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో న్యూట్రిషన్ వీక్ సెలబ్రేషన్స్ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ఫుడ్ టెక్నాలజీ విభాగాధిపతి వినోద్ అధ్యక్షత వహించగా ప్రముఖ న్యూట్రిషియన్ లక్ష్మీ ప్రకాష్ ముఖ్య అతిథిగాను, కాలేజ్ డైరెక్టర్ వాసు విశిష్ట అతిథిగాను పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఎగ్జిబిషన్ ను అతిథులు పరిశీలించారు. అనంతరం అతిథులు లక్ష్మీ ప్రకాష్, కాలేజ్ డైరెక్టర్ వాసు, హెచ్ఓడి వినోద్లు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడం ద్వారా ఆరోగ్యవంతులుగా జీవించవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఐడియల్ కాలేజీ విద్యుత్ నగర్ క్యాంపస్ నందు నేషనల్ న్యూట్రిషన్ వీక్ అంటే సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 7 వరకు కూడా ఈ 1 వీక్ కూడా ఇక్కడ న్యూట్రిషన్ వీక్ దానికి సంబంధించిన ఎగ్జిబిషన్ ఫుడ్ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. ఆ సందర్భంగా మనకి చీఫ్ గెస్ట్ కింద డాక్టర్ లక్ష్మీ మేడంని పిలవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా ఆ న్యూట్రిషన్ ఫుడ్ గురించి అసలు మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ప్రతి మనిషిని కూడా అనారోగ్యం పాలవుతున్నారు. ఆ విధంగా దీన్ని ఎలాగ రెక్టిఫై చేయాలనేది ఫుడ్ ద్వారా ఎలా తగ్గించాలి ఇవన్నీ కూడా అని చెప్పేసి మా ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ స్టూడెంట్స్ అందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ స్టాల్స్ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మన ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ హెచ్ఓడి వినోద్ కుమార్ సార్ Every year we are celebrating National Nutritional Week and it's between September 1st to September 7th. Actually this week initiated by Food and Nutritional Board in the year of 1982. So what is the motto? What is the theme of this present year is nutritious diet for everyone. ప్రతి ఒక్కరికి న్యూట్రిషియస్ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేయాలి అనేది మెయిన్ కాన్సెప్ట్. Actually any program which is related to nutritional program mainly focused on prevention of nutritional deficiency diseases and control of metabolic disorders. So how to control nutritional deficiency diseases and metabolic disorders by using of diet therapy అనేది ఈరోజు వర్క్షాప్లో మేము ప్రొవైడ్ చేస్తామండి. మెన్షన్ చేస్తాం. సో దానికి వచ్చిన వాసు సార్ కానివ్వండి, డాక్టర్ లక్ష్మీ మేడం కానివ్వండి, నా కృతజ్ఞతలు జరుగుతుంది. ఈరోజు ఈ మీటింగ్కి వచ్చినప్పుడు నేను ముందు అక్కడ ఒక ఎగ్జిబిషన్ చూశాను. ఆ ఎగ్జిబిషన్లో చాలా క్లియర్గా హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి ఒక డైట్, ఆ డైట్ రికమెండేషన్లోనే వాళ్ళకి
టేస్టీగా హెల్తీగా ఉండి ఫుడ్ పెట్టారు అక్కడ, అంతే కదా. ఓన్లీ మీరు వాళ్ళు తక్కువ తినాలి, వాళ్ళు ఉప్పు వేసుకోకూడదని అన్నీ చప్పగా అక్కడ ఉంటే ఎవరైనా తినగలరా? తినలేరు. అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అలాంటి ఫుడ్ తినాలా, అలాంటి ఫుడ్ పెట్టారు అక్కడ, అంతేనా. అలాగే ఈవెన్ మనకి ఏంటి కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా అక్కడ డైట్ ప్లాన్ చేస్తారు. కాబట్టి మనం ఏంటి దృష్టిలో పెట్టుకోవాలి, ఒక పేషెంట్ అంటే ఏదో వాళ్ళకి డిజార్డర్ ఉంది, వాళ్ళకి ఏదో హెల్త్ ప్రాబ్లం ఉంది, కానీ పేషెంట్లో ఫీల్ అవ్వకుండా మనం ఫుడ్ పెట్టగలగాలి. పేషెంట్లో ఫీల్ అవ్వకూడదు అంటే దాంట్లో ఏముండాలి, టేస్ట్ ఉండాలి, ఇంకా ఏముండాలి ఫుడ్లో. మనం చాలా హెల్తీగా, చాలామంది మదర్స్ చేస్తే తప్పదే మంచి హెల్తీ ఫుడ్ చేసి పిల్లలు పెడతారు, కానీ ఆ పిల్లలు తినరు. ఎందుకంటే చెప్పండి, అట్రాక్టివ్ ఉండాలి, వెరీ గుడ్, అట్రాక్టివ్ ఉండాలి, టేస్టీగా ఉండాలి, ఇంకా కలర్ఫుల్ ఉండాలి. కలర్ఫుల్ అంటే అట్రాక్టివ్లోకి వచ్చేస్తాయి. ఇంకా వెరైటీ ఉండాలి, ఎప్పుడు ఒకేలా పెట్టకూడదు కదా. వెరైటీ ఉండాలి, మంచి స్మెల్ రావాలి, వెరైటీ ఇన్ టెక్స్చర్. మనం చూడండి సాంబార్ తింటే దాంట్లోకి ఉండాలి, సాంబార్లో ఏం నంచుకుంటాం మనం, అప్పడం కానీ వడియం కానీ ఉంటేనే మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంటే వెరైటీ ఇన్ టెక్స్చర్ ఉండాలి, టేస్ట్ ఉండాలి, కలర్ ఉండాలి, స్మెల్ ఉండాలి, ఇవన్నీ ఉన్నప్పుడే ఫుడ్ ఇంట్రెస్టింగ్గా. కాకినాడ సురేష్ నగర్ మరియు శాస్త్రి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడ గొడారిగంటలో గల రోడ్ల ఎమ్మెల్యే పంతం నానాజీ క్యాంప్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే పంతం నానాజీని ఘనంగా సత్కరించారు. అనంతరం సురేష్ నగర్ మరియు శాస్త్రి నగర్లలో నెలకొన్న వివిధ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వచ్చారు. తమ ప్రాంతంలో జరిగే వినాయక చవితి వేడుకలకు ఎమ్మెల్యేని ఆహ్వానించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు జేవీవీ సత్యనారాయణ, సెక్రటరీ ఎన్వీవీ నాయుడు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ చీఫ్ అడ్వైజర్ టీవీ రమణమూర్తి, గౌరవ అధ్యక్షులు కె పద్మనాభం, ఉపాధ్యక్షులు డి వీరభద్రరాజు, సంయుక్త కార్యదర్శి డివి సుబ్బరాజు, కోశాధికారి కెవిఎస్ నాగేశ్వరరావు, కార్యనిర్వాహక సభ్యులు జీవీఎస్ దివాకర్ రావు, పివిఎస్ఎస్పి శాస్త్రి, సిహెచ్వి కామేశ్వరరావు, సివిఆర్ నాయుడు, పి సీతారాము, అచ్యుతమణి, ఇతర సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు సత్యనారాయణ, లాయర్ బుజ్జి అంటారు. సురేష్ నగర్ శాస్త్రి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. మా అసోసియేషన్ అంతా కూడా మన ఎమ్మెల్యే గారి దగ్గరికి మర్యాదపూర్వకంగా రేపు మా కాలనీలో వినాయక చవితి సందర్భంగా మా కాలనీ పార్క్లో వినాయకుని నిలబెట్టి మన ఎమ్మెల్యే గారిని పిలవడం జరిగింది. ఆయన మర్యాదపూర్వకంగా రేపు వచ్చి మాకు అక్కడ ఇన్ని చూసి మా సమస్యలు కూడా పరిష్కరిస్తారని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగిందండి. ఇది మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే గారిని కలిసామండి ఈరోజు. ఆయన రేపు వచ్చి మాకు మా సమస్యలు పరిష్కరించి అలాగే మా దేవుడిని కూడా దండం పెట్టుకుని వెళ్తారని చెప్పేసి మా స్టేషన్ అంతా కూడా మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు మర్యాదపూర్వక కలిసి రేపు చవితికి ఇన్వైట్ చేద్దామని వచ్చాము. అదేవిధంగా మా కాలనీలో సురేష్ నగర్ శాస్త్రి నగర్లో ఉన్న కాలనీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, సార్ దృష్టిలో పెట్టాం. వీలైనంత వేగంగా తొందరగా పరిష్కరిస్తామని చెప్పారు. చాలా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తాం సార్. మాకు కాలనీ మెంబర్స్ అంతా వచ్చి కలిసాము. సార్ అన్ని కార్పొరేషన్లో కొన్ని పార్కింగ్ ట్రాక్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ నిర్ణయించాం. అండ్ రేపు మా పార్కులో జ్ఞాన మందిర్లో వినాయక విగ్రహ ప్రతిష్టం చేసి పూజ కార్యక్రమానికి ఇన్వైట్ చేసి రేపు వచ్చి అన్నీ చూసి ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తాను, నేను స్వయంగా వచ్చి అన్నీ చేస్తానంటే హామీ ఇచ్చారు. దేశ అభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని రోటరీ క్లబ్ కాకినాడ ప్రెసిడెంట్ పోలిశెట్టి ఈశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ కల్పన సెంటర్లో గల ఎస్ఎంఎస్ రోటరీ హాల్లో రోటరీ క్లబ్ కాకినాడ ఆధ్వర్యంలో టీచర్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి క్లబ్ ప్రెసిడెంట్ పోలిశెట్టి ఈశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గోపరాజు, కృష్ణమోహన్ సన్మాన గ్రహీతలను సభకు పరిచయం చేశారు. ఉత్తమ ఉపాధ్యాయులు సుబ్బారావు, సురభి శారద, గమనిమూర్తి, చంద్రశేఖరరావు, పిల్లు గోవిందరాజు, కొల్లబత్తుల పద్మజ, వెంకట గంగారత్నం, కేసరి శ్రీనివాసులను రోటరీ ప్రెసిడెంట్ సెక్రటరీ పోలిశెట్టి ఈశ్వరరావు, తడాల బుజ్జిల క్లబ్ సభ్యుల చేతుల మీదుగా సాలువ కప్పి పుష్పగుచ్చాలు అందించి జ్ఞాపికలను బహుకరించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ పోలిశెట్టి ఈశ్వరరావు మాట్లాడుతూ దేశానికి ఉత్తమ పౌరులను తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులు నిత్య పూజ్యులని అన్నారు. కార్యక్రమంలో పాస్ట్ గవర్నర్ లక్కరాజు సత్యనారాయణ టిక్కు, ఎలెక్ట్ గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, సీనియర్ రొటేరియన్ సీతాపతిరావు, బోల్చంద్, రావు రవికిరణ్, విఎస్వి రమణ, పాస్ట్ ప్రెసిడెంట్ చోడవరపు మూర్తి, ఎస్కే అహ్మద్, తడాల వరప్రసాద్, పెద్ద సంఖ్యలో క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం దరిద్ర రక్షిత సమితి ప్రెసిడెంట్ సీమకుర్తి సురేఖ రోటరీ సభ్యులకు మట్టి గణపతులను పంపిణీ చేశారు. బేసిక్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ మంత్గా నిర్ణయించడం జరిగింది. యాక్చువల్గా ఎందుకు సెప్టెంబర్ నెలలోనే ఎందుకు పెట్టారంటే వెస్ట్రన్ కంట్రీస్ లైక్ అమెరికాలో స్కూల్స్ సెప్టెంబర్లో ఓపెన్ అవుతాయి,
ఫస్ట్ మంత్ ఆఫ్టర్ సమ్మర్ హాలిడేస్ సెప్టెంబర్లో ఓపెన్ అవుతాయి. అంచేత ఎడ్యుకేషన్ ప్రియారిటీ ఇవ్వడంలో నేను రోటరీ బేసిక్ ఎడ్యుకేషన్ లిటరసీ ఎడ్యుకేషన్ కోసం కేటాయించి అసలు వాట్ ఈస్ బేసిక్ ఎడ్యుకేషన్ అండ్ వాట్ ఈస్ లిటరసీ. బేసిక్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ ఆర్ నాట్ ది సేమ్ బట్ దే ఆర్ ఇంటర్లింక్డ్. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తలకు స్వాగతం. ప్రతి ఒక్కరూ మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని JNTUK ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మురళీకృష్ణ, దళిత రక్షిత సమితి ప్రెసిడెంట్ సేమకుర్తి సురేఖ పిలుపునిచ్చారు. కాకినాడలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి దళిత రక్షిత సమితి సంయుక్త ఆధ్వర్యంలో బానుగుడి సెంటర్లో పెద్ద ఎత్తున మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి దళిత రక్షిత సమితి ప్రెసిడెంట్ సేమకుర్తి సురేఖ అధ్యక్షత వహించగా JNTUK ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మురళీకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన ఇన్ఛార్జ్ వీసీ ప్రొఫెసర్ మురళీకృష్ణకు దళిత రక్షిత సమితి ప్రెసిడెంట్ సురేఖ మొక్కను బహుకరించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ వీసీ ప్రొఫెసర్ మురళీకృష్ణ మాట్లాడుతూ మన ఇతిహాస పురాణాల్లో మట్టి గణపతిని తయారు చేసి పూజించాలని ఉందని, దానికి అనుగుణంగా పెరుగుతున్న జన కాలుష్యాన్ని నివారించేందుకు గత 14 సంవత్సరాలుగా మట్టి గణపతిని పూజించాలని ప్రజల్లో పెద్ద ఎత్తున ప్రభుత్వాలు దళిత రక్షిత సమితి వంటి స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నాయని అన్నారు. దళిత రక్షిత సమితి అధ్యక్షురాలు సురేఖ మాట్లాడుతూ మనమంతా ప్రకృతి విపత్తుల నుండి బయటపడాలంటే జల కాలుష్యాన్ని నివారించేందుకు మట్టి గణపతి విగ్రహాలను పూజించాలని అన్నారు. అనంతరం ప్రజలకు మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కార్యదర్శి నరసింహరావు, వైస్ ప్రెసిడెంట్ ఈశ్వరరావు, ట్రెజరర్ మురళీకృష్ణ, బాబీ, సోహన్, మాలతి, జశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. అసలు యాక్చువల్గా శాస్త్రం ప్రకారం కూడా మట్టి వినాయకుడి విగ్రహం ఎప్పుడు కూడా మట్టితోనే చేసి ఉండాలి. మీకు ఒకవేళ తాహతుండి ఏదైనా ఉంటే బంగారంతో కానీ వెండితో కానీ చెయ్యొచ్చు. బట్ అవి ఎప్పుడు కూడా 365 రోజులు ఉంటాయి అవి మన పూజా గదిలో. బట్ వినాయకుడితో చేసింది ఇది మాత్రమే మళ్ళీ మట్టిలో కలిసిపోవాలనేది మన యొక్క పెద్దలు చెబుతున్నారు ఇది. అలాగే దీంతో పాటుగా పసుపుతో చేసింది కూడా ఒకటి చేస్తారు విగ్రహం. సో రాముడి పూర్వీకులు రఘువంశరాజులు వాళ్ళందరిలోనూ ఉండే ఒక లక్షణం ఏంటంటే మహాకవి కాళిదాసు చెప్పినట్టుగా రాజాహ ప్రకృతి రంజక ప్రవర్తతాం ప్రకృతి హితాయ పార్థివ. అంటే ప్రకృతి హితం కోసమే మనిషి అనేవాడు ఏం చేసినా ప్రకృతి హితం కోసమే చేయాలి. 33 సంవత్సరాలని ఒక జనరేషన్ అంటాం. అంటే ఇవాళ మనం కనుక ఇలా చేయకపోతే మనం బాగానే ఉండొచ్చు, బట్ నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలు, మన మనవలు అంటే రాబోయే 60-70 సంవత్సరాలు కూడా చక్కగా ఉండాలి, చక్కని వాతావరణం ఉండాలి అంటే, ప్రకృతి బాగుండాలి అంటే కనుక ఇలా ప్రకృతి హితమైనటువంటి పనులే మనందరం చేయాలి, వాటికి మనం పూనుకోవాలి. సో ప్రవర్తతాం ప్రకృతి హితాయ పార్థివ. అసలు పార్థ అంటేనే మట్టి. సో పార్థివ శరీరం అంటాం, అంటే మట్టి శరీరం. సో పార్థ అంటే మట్టి. అసలు యాక్చువల్లీ మట్టితోనే చేయాలి ఇది. ఈ అత్యద్భుతమైన విషయాల్ని ఈ ధరిత్రి అండ్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రెండూ కూడా ఒక మహా యజ్ఞంగా, ఒక వ్రతంగా చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. మన భారతీయ సంప్రదాయం ఏంటంటే ప్రకృతిని ప్రకృతితో పూజించే సంప్రదాయం ఉంది. కానీ ఈరోజు వ్యాపార దృక్పథంతో అందరూ కూడా విషపూరితమైనటువంటి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ బొమ్మలు, కలర్డ్ ఐడల్స్, చాలా రసాయనాలతో కూడినటువంటి వాటితో చేసి చాలా పెద్ద పెద్దవి ఇంకా మన శాస్త్రానికి వ్యతిరేకంగా, నేచర్కి వ్యతిరేకంగా వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు మన వీసీ గారు చెప్పినట్లు ఇప్పుడు మన వాయనాడ్ కేరళ తీసుకున్నట్లు కానీ, విజయవాడ ఉదంతం తీసుకున్నట్లయితే కానీ ఇవన్నీ కూడా మానవుడు చేసిన పర్యావరణ హితంగా కానటువంటి పనుల ద్వారాగానే జరిగినాయి. కానీ ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలు విపత్తులు జరిగినప్పుడు చెయ్యి కలిపి అందరూ సాయం చేయడానికి ముందుకు వస్తారు. కానీ పర్యావరణాన్ని కాపాడడానికి ఎవరు కూడా, మేము సార్ లాంటి ఇంటలెక్చువల్స్ కానీ
సైంటిస్టులు కానీ ఎంత చెప్పినా కూడా ఎవరికి కూడా ఒక నాలెడ్జ్ రాకుండా పోతుంది. ఇప్పుడు సాయం చేయడానికి కలిపినటువంటి చెయ్యి కూడా మన పర్యావరణాన్ని రక్షించుకోవడానికి కలిపినట్లయితే మనమే కాకుండా సార్ చెప్పినట్లు మనం ఒక 100 తరాలని 100 జనరేషన్స్ని రక్షించుకుంటామని ఈ సందర్భంగా చెప్తున్నాను. అదేవిధంగా అందరూ కూడా నిమజ్జనం టైంలో ప్లాస్టిక్తో కూడినటువంటి అన్నీ కూడా పక్కన పెట్టేసి వీలైనంత మట్టుకి ఇంట్లోనే పూల కుండీల్లో నిమజ్జనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఆగస్టు 1వ తేదీ సుప్రీంకోర్టు ధర్మాసనం ఎస్సీ వర్గీకరణకు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధమని ఆంధ్ర మాల మహానాడు వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు సిద్ధాంతపు కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కాకినాడ నగరంలోని అంబేద్కర్ భవన్లో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు భవిష్యత్ కార్యాచరణపై చర్చ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి మాల మహానాడు జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో నాయకులు ఐతాబత్తల రామేశ్వరరావు, పిట్టవారి ప్రసాద్, పండు అశోక్ కుమార్లు పాల్గొని మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ తీర్పు మాలలకు వ్యతిరేకంగా ఉందని 11 మంది ధర్మాసనంతో కూడిన బెంచ్ ఏర్పాటు చేసి తీర్పును పునః సమీక్షించాలని అన్నారు. ఈ సమావేశంలో నాయకులు రాజు, శివకుమార్, సురేష్, సుబ్రహ్మణ్యం, కిరణ్, చెంగల్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క 341 ఆర్టికల్ ప్రకారంగాను ఏదైతే ఉందో అది పార్లమెంట్లో చేయవలసింది సుప్రీంకోర్టు కూడా అర్హత లేదు. అదేవిధంగాను రాష్ట్ర ప్రభుత్వాలు కూడా లేదు. దీన్ని విరమించుకోవాలని చెప్తున్నాము. లేనట్లయితే మేము 26 జిల్లాల్లో కూడా కలిసి అందరం కూడా మేము ప్రజా ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మా మాలలదే కాదు 59 కులాలతో పాటు ఇంకా కలిసి వచ్చే కులాలు కూడా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమంలోని రేపు జరగబోయేది గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి ప్రతి 26 జిల్లాల కలెక్టరేట్లు ముట్టడించే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా మాల అనే సోదరుడు, తల్లి, పిల్ల, చెల్లి, అక్క ప్రతి ఒక్కరు సిద్ధమై ఉన్నారు. దీన్ని పోరాడి మేము సాధించుకుంటాము. మా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాశాడో ఆ రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగంలో కొనియాడబడినటువంటి 341 ఆర్టికల్ ప్రకారంగా మాకు విడదీసే రైట్ ఎవరికీ లేదు. అన్టచబుల్ క్యాండిడేట్స్ అని ఏదైతే ఉన్నదో షెడ్యూల్లో చేర్చబడినటువంటి 59 కులాల్లో చేర్చకుండాను పాత యథాస్థితిగా ఉంచే వరకు మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా సికి ఎస్సీ అంటే ఎస్సీ మాలలుగా ఉన్నటువంటి ఆది ఆంధ్ర ఈ క్యాస్ట్లన్నీ 25 ఉన్నాయో వీళ్ళకి 6% ఉన్నాయి. మాదిగా రెల్లి ఉన్నవంత ఉపకులాలు ఉన్నాయో వీళ్ళకి 9% ఉన్నాయి. వీళ్ళు వర్గంగా చూసుకున్నట్టే తక్కువగా ఉన్నారు. ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం తక్కువ రిజర్వేషన్లు. ఈ విధంగా అంతరాల మధ్యన శిక్షలు పెట్టి వీళ్ళు తణుకు చేస్తే మొత్తాన్ని దీన్ని ప్రైవేటు పరం చేసి వీళ్ళకి ఏమీ లేకుండా చేయాలనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర. ఇప్పటివరకు కేంద్రం కానీ రాష్ట్రం కానీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయలేదు. వేలాది బ్యాక్లాగ్ పోస్టులు పెరిగిపోతానే ఉన్నాయి. ఎస్సీ సంక్షేమ పథకాలన్నీ మూసేశారు. సప్లై నిధులు ఎక్కడా కూడా ఎవరికి ఎస్సీలు కేటాయించట్లేదు. దీని నుంచి దృష్టి మరల్చడానికి యుద్ధం జరగడానికి ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దాన్ని స్వాగతిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధపడతా ఉన్నాయి. సుప్రీంకోర్టు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాల మెడలు వంచే వరకు కూడా ఈ వర్గీకరణ వ్యతిరేక పోరాట కమిటీ పోరాడుతుందని, వాళ్ళకి సరైన గుణపాఠం నేర్పుతుందని తెలియజేస్తా ఉన్నాం. ప్రతి వాళ్ళు ఎవడో ప్రశ్న ఇటు పెడితే అందులో అంబేద్కర్ని వాడని వీడని ఏకవచనంతో సంపాదించడం, ప్రపంచ దేశాలని బాబాసాహెబ్ని ఎత్తి చూపెట్టి మహాగనుడని చెప్తుంటే మీరు అతను వివక్షతవాది అని చెప్తున్నారు. చాలా దురదృష్టకరం. అందుచేత ఆ రకంగా కాక బాబాసాహెబ్ మీద నువ్వు దాడి చేసినట్లయితే ప్రతి దాడి ఉంటుందని గుర్తుంచుకో. మాలలో ఎక్కడెక్కడ మిమ్మల్ని నడవనివ్వరు, అసలు పేటలో అడుగెట్టనివ్వరు. ఏది నీ తెలివితేటలు ఎక్కడున్నాయి? నువ్వు చదువుకున్న చదువేంటి? అంబేద్కర్ చదువుకున్న చదువేంటి? నువ్వు అంబేద్కర్ని టార్గెట్ చేస్తావా? ప్రపంచ దేశాలన్నీ కూడా అంబేద్కర్ ప్రపంచ మేధావని వాళ్ళు స్టాట్యూలు పెట్టుకుంటుంటే నీవు ఈ రోజుని మరి మాల మహానాడు మాదిగ దండోరా తరపు నుండి ఈ రకంగా చేయడం దురదృష్టకరం. అంచేత ఇప్పటికైనా మేము సర్దిద్దుకొని జాగ్రత్తగా ఉండాలని, నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరిక చేస్తూ, ఇది విజ్ఞప్తి కాదు, హెచ్చరిక, నువ్వు చాలా నష్టపోతావు కృష్ణమాది గారిని చెబుతూ సెలవు తీసుకున్నాను. మరియు మాల సంఘాలన్నీ కూడా పూర్తిగా నమ్ముతున్నాయి. దీనిపై దేశవ్యాప్తంగా కూడా దళిత సంఘాలన్నీ కూడా ఏకగ్రీవంగా వ్యతిరేకంగా ప్రదర్శిస్తున్నాయి. దీనిలో భాగంగా మాయావతి గారు కానీ, రామ్విలాస్ పాస్వాన్ గారి అబ్బాయి పరాష్ పాస్వాన్ గారు కానీ ఇలాంటి పెద్దలందరూ కూడా
అత్తవాలయ్య గారు కానీ వీరందరూ కూడా ఎవరైతే మన దేశంలో ఉన్న పెద్ద దళిత నాయకులు వీరందరూ ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. దానిలో భాగంగానే మొన్న కూడా ఆగస్టు 21న భారీ ఎత్తున బంద్ చేయడం జరిగింది. దానిలో మీ అందరూ కూడా కోఆపరేట్ చేశారు. అలాగే ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం చక్కటి బంద్ కార్యక్రమం జరిగింది. అలానే ఈ కార్యక్రమాన్ని మేము ఇంతటితో వదిలేము. సుప్రీంకోర్టులో మరొక్కసారి వర్గీకరణ అనే దానికి జోలికి వెళ్లకుండా ఒక తీర్పు వచ్చే వరకు కూడా మేము పోరాటం చేస్తూనే ఉంటాం. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ జేఏసీ కమిటీ కొన్ని నిర్ణయాలు తీసుకోబోతుంది. అందుకని జిల్లా వ్యాప్తంగా పెద్దలందరూ వచ్చి ఇక్కడ కూర్చున్నారు కాబట్టి ఇక్కడ తీసుకునే నిర్ణయాలు మీకు ఈవినింగ్ తెలియజేస్తామని. దేశానికి ఉత్తమ పౌరులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని రాష్ట్ర సుప్రీం కౌన్సిల్ ఎంపీజే సభ్యులు హుస్సేన్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఆధ్వర్యంలో స్థానిక మేవా ఫంక్షన్ హాల్ నందు ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలోని దాదాపు 46 మంది ఉత్తమ ఉపాధ్యాయులను, కళాశాల ప్రిన్సిపల్ మరియు రక్తదాతలను రాష్ట్ర సుప్రీం కౌన్సిల్ ఎంపీజే సభ్యులు హుస్సేన్, జిల్లా అధ్యక్షులు ఎంఏ హలీం, సిటీ అధ్యక్షులు ఎండి గౌస్ మొహుద్దీన్, అనేక మంది ఎంపీజే సభ్యులు ఈ సందర్భంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుప్రీం కౌన్సిల్ మెంబర్ హుస్సేన్, జిల్లా అధ్యక్షులు హలీం, సిటీ అధ్యక్షులు గౌస్ మొహుద్దీన్, విద్యాధికారులు వెంకటేశ్వరరావు, రవి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అనేక మంది ఎంపీజే సభ్యులు, సన్మాన గ్రహీతల కుటుంబ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు. న్యాయం రెండు రావాలంటే మన ఏదో ఉపన్యాసాలు ఇస్తారో లేదా పోరాటం కాదు. చిన్న సమస్య అయినా సరే పరిష్కారం దొరికితే ప్రజల జీవనం శాంతియుతంగా ఉంటుంది ఉద్దేశంతో వాళ్ళు చిన్న సమస్య తీసుకున్నా కానీ అది పరిష్కారం దొరికే సమస్య. తర్వాత రెండో అంశం ఏంటంటే మరి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వస్తున్నటువంటి విద్వేషపూరితంగా ఉండేటువంటి ఈ సోషల్ మీడియాలో పోస్టింగ్స్ దాని గురించి ఎస్పీ గారి మరి దాని మీద మీరు చర్య తీసుకోండి అని చెప్పేసి మరి అంత బోల్డ్గా చాలా చెప్పాలంటే చాలా స్ట్రాంగ్గా ఎంపీసీ ఎదిగారంటే ఎంపీసీ సభ్యులు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో అర్థం అవుతుంది. మరి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ప్రముఖ పుణ్యక్షేత్రం పిఠాపురంలో కోటగమ్మం సెంటర్లో ఉన్న జై గణేష్ ఆలయంలో గణేష్ మాలధారణ దీక్ష కార్యక్రమం జరిగింది. సుమారు 500 మంది భక్తులు గణేష్ మాలధారణ చేసుకుని దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ముందుగా గణేష స్వామివారికి అభిషేకాలు, అర్చనలు జరిపారు. అనంతరం ఆలయ అర్చకులు భక్తులకు గణేష మాలధారణ చేసి దీక్ష ప్రారంభింపచేశారు. సందర్భంగా ఆలయ అర్చకులు మైలవరపు అవినాశాచార్యులు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో ఈవో నున్న శ్రీరాములు, మైలవరపు రామకృష్ణాచార్యులు తదితరులు పాల్గొన్నారు. ఇళ్ళకి వెళ్ళి పందిరిలోనూ గణపతులందరినీ కూడా పెట్టి విశేషంగా ఆరాధన చేయడం వల్ల చాలా శక్తితో, చాలా భక్తిగా స్వామివారి అనుగ్రహం, స్వామివారి కైంకర్యాలన్నీ కూడా జరుగుతాయి. అనంతరం స్వామివారి అనుగ్రహం భక్తులందరికీ కూడా జరుగుతుంది. కాబట్టి విశేషంగా మనకి ఇప్పుడు కల్చరు ఇంగ్లీష్ సాంప్రదాయ ప్రకారంగా మనకి సినిమా పాటలు అవన్నీ పెట్టడాలు అట్లాగే ఇవన్నీ వస్తున్నాయి. కానీ పూర్వం ఏంటంటే నిష్టగా ఉండి స్వామివారి సేవ చేయడం అన్నది ప్రధానం. కానీ దీక్షలో ఉండి సేవ చేయడం వల్ల ఇటువంటి దురాచార కల్చర్ అన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయి మన సాంప్రదాయాలన్నీ కూడా వస్తాయనే ఉద్దేశంతో గణపతి మాల ప్రారంభం చేయడం అయినది. ఇవాళ రోజున విశేషంగా స్వామివారికి ఒక 100 లీటర్ల పాలాభిషేకం చేసి అభిషేకాలు, పూజలు అన్నీ కూడా చేసి భక్తులందరూ కూడా స్వామి దీక్ష తీసుకోవడం జరిగినది. ప్రతిరోజు కూడా ఉదయం 100 లీటర్ల పాలాభిషేకము, అనంతరం స్వామివారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధమైన అలంకారాలు, సాయంత్రం ప్రత్యేక పూజలు, వాహన సేవ, నక్షత్రహారతలు ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి తప్పకుండా అవకాశం ఉన్న ప్రతి భక్తుడు కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకోండి. ఎక్కడా లేని విధంగా ఇక్కడ స్వామివారికి జరిగే కార్యక్రమాలు కానీ లేదా స్వామివారి అనుగ్రహాలు కానీ చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రజలందరూ మట్టి గణపతి విగ్రహాలను ఏర్పాటు చేసుకుని పూజలు చేసి పర్యావరణాన్ని కాపాడేందుకు సహకరించాలని డాల్ఫిన్ గార్డెన్ రెస్టారెంట్ అధినేత
బడిరెడ్డి వెంకన్న, సీనియర్ జర్నలిస్ట్ కవి స్వాతి ప్రసాద్ పిలుపునిచ్చారు. కాకినాడ గోకులం వీధిలో గల డాల్ఫిన్ గార్డెన్ రెస్టారెంట్ వద్ద సరోజిని స్కిన్ హాస్పిటల్, డాక్టర్ ఎర్రమాటి సత్యనారాయణ, డాల్ఫిన్ రెస్టారెంట్ అధినేత బదిరెడ్డి వెంకన్న సౌజన్యంతో మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి బదిరెడ్డి వెంకన్న అధ్యక్షత వహించగా జర్నలిస్ట్ స్వాతి ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని మట్టి గణపతి విగ్రహాల పంపిణీ ప్రారంభించారు. గత 2 దశాబ్దాలుగా డాల్ఫిన్ రెస్టారెంట్ ఆధ్వర్యంలో 2000 మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కేశవ చౌదరి, వీరమణికంఠ, నల్లమిల్లి మాచారెడ్డి, చెరువు వెంకన్న, చవ్వాకల రామలక్ష్మణ్, కరగాన వరలక్ష్మి, పలువురు నగర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ దేశంలోని హిందువులు, ఇతర మతస్థులందరినీ కలిపి ఏకతాటిపైకి తీసుకురావడంలో చాలా కీలక పాత్ర పోషించాయి. అయితే దురదృష్టవశాత్తు గత కొన్నాళ్ళుగా వినాయక చవితి ఉత్సవాలంటే భారీ హంగులు, రకరకాల కలుషిత పదార్థాలతో కూడిన వినాయకుడిని తయారు చేయడం, హడావుడి చేయడం ఒక సాంప్రదాయంగా మారింది. ఇలాంటి చర్యల వల్ల వాతావరణం కలుషితమవుతుంది. ఈ వాతావరణం కలుషితం కావడం ద్వారా ప్రకృతి తరచు ప్రబోధిస్తుంది. దాని ఫలితాన్ని మనం 4-5 రోజుల క్రితం ఇక్కడ విజయవాడలో కానీ మన హైదరాబాద్ నగరంలో కానీ చాలా ప్రత్యక్షంగా చూసాం. ఇలా వాతావరణ కాలుష్యం లేని మట్టి ప్రతిమల్ని పంపిణీ చేసే కార్యక్రమాన్ని మన కాకినాడలోని డాల్ఫిన్ హోటల్స్ దాదాపుగా గత 2 దశాబ్దాలుగా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఈ సంవత్సరం కూడా మట్టి ప్రతిమల్ని మేము కొన్ని వేల సంఖ్యలో తయారు చేయించి ఇలా పూజ నిమిత్తం మేము పంపిణీ చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన మీ అందరికీ నాకు కృతజ్ఞతలు. అలాగే ఆ మహా గణపతి దేవుడి ఆశీస్సులు మా డాల్ఫిన్ హోటల్ యజమాన్యానికి, ఈ కాకినాడ పుర ప్రజలందరికీ ఉండాలని చెప్పి కోరి ప్రార్థిస్తున్నాం. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మట్టి వినాయక ప్రతిమలే పూజించాలని శ్రీ గణపతి యువ భక్త బాల బృందం చైర్మన్ తలాటం హరీష్ కోరారు. కాకినాడ 2 టౌన్ మున్సబ్ వీధిలో శ్రీ గణపతి యువబాల భక్త బృందం ఆధ్వర్యంలో గత 36 సంవత్సరాలుగా గణపతి నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలు ప్రారంభమైన నాటి నుండి మట్టి గణపతి విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగిందని శ్రీ గణపతి యువ బాల భక్త బృందం చైర్మన్ తలాటం హరీష్ తెలిపారు. గత 15 రోజులుగా వేలంగికి చెందిన శిల్పి మట్టితో త్రిముఖ గణపతి విగ్రహాన్ని తయారు చేశారు. అదేవిధంగా మట్టితో కాణిపాకం గణపతి విగ్రహాలు తయారు చేశారు. ఈ సందర్భంగా తలాటం హరీష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మట్టి గణపతి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. దీన్ని రెగ్యులర్గా రోజుకి ఒక 3 గంటల చొప్పున చేస్తూ ఉంటాడు ఇతను. కోదండరాము ఎంతో కష్టపడాలండి. విగ్రహం అంటే ఈ కోదండరాము కూడా ఎన్నో విగ్రహాలు చేయలేడు. 3 నుంచి 4 విగ్రహాలు చేయగలడు మొత్తాన్ని సీజన్లో. దీనికి ఏంటంటే ఎక్కువ పని కల్పించాలన్నా కూడా ఇతను చేయలేడు. ఎందుకంటే అండి ఈ వర్క్ రెగ్యులర్గా ఒక 20 విగ్రహాలు 30 విగ్రహాలు చేయడానికి అవ్వదండి. ఇది ఎక్కడైనా ఒక ప్లేస్లో ఉంటే ఆ ప్లేస్లో చేయగలరు. అందుకని ఇతనికి నెక్స్ట్ కూడా ఏదైనా ఎంకరేజ్ చేయాలన్నా ఇది కొంచెం కష్టమైనది. ఇది మట్టి విగ్రహాలు మాత్రం ఎక్కువగా చేయలేరు. కానీ ఇంత బాగా చేస్తున్నందుకు కోదండరామునికి నా ఉదయపూర్వకంగా అందరూ మట్టి విగ్రహం పూజించుకొని డిప్యూటీ సీఎం గారు, పవన్ కళ్యాణ్ గారు, మన కలెక్టర్ గారు అందరూ చెప్తున్నారు. కానీ యాక్చువల్గా ఎవరు అన్నది మీకు తెలుసు కదా, నేను ఏ పందిని అన్న. కానీ మట్టి విగ్రహాలని ఉన్న విగ్రహాలకి వెళ్ళి మన నాయకులైనా సరే, ప్రజానాయకులైనా సరే, ఎవరైనా సరే ఆ విగ్రహాలకి కొంచెం ఎంకరేజ్ చేస్తే విగ్రహాలు పెట్టే వరకు కూడా బాగుంటుంది. ఈసారి 5 అడుగులు ఉన్న మట్టి విగ్రహానికి వెండి షీల్డ్ ఇస్తానని సానా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా చెప్పడం జరిగింది. నేను మాత్రం ఆ మాట మీద 5 అడుగులు ఉన్న మట్టి విగ్రహం ఎక్కడ పెట్టినా కంపల్సరీ మన కాకినాడ పరిధిలో మేము వెండి షీల్డ్ ఇస్తామండి. వాళ్ళని ఎంకరేజ్ చేయనైతే నెక్స్ట్ ఎప్పుడైనా మట్టి విగ్రహం పెట్టడానికి వాళ్ళకి ఆర్థికంగా కూడా మేము నెక్స్ట్ ఇయర్ నుంచి ఎవరైనా మా దగ్గరికి వస్తే మట్టి విగ్రహం కంపల్సరీ ఆర్థికంగా నేను సాయం చేస్తాను. సానా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా మా ద్వారా కూడా 100% మేము చేస్తాం. మట్టి విగ్రహానికి ఎప్పుడు 37 సంవత్సరాల నుంచి చేస్తామంటే ఇంకా ఫ్యూచర్లో కూడా ఎప్పుడైనా ఎవరికైనా మాత్రం మట్టి విగ్రహానికి ఎంకరేజ్ చేస్తామండి. మట్టి విగ్రహాలు 10 years చేస్తున్నామండి. హరీష్ స్పోర్ట్స్లోని ఆయన మట్టి వినాయకుడిని చాలా ఎంకరేజ్ చేస్తారు. ఆయన మట్టి వినాయకుడే పెట్టాలి, వేరే వినాయకుడు పెట్టకూడదని పని గట్టిగా తీసుకొచ్చి చేస్తారండి. 18 రోజుల నుంచి 20 రోజుల దాకా వర్క్ చేస్తామండి. ఇక్కడ రాము గారు ముందు నుంచి ఎంకరేజ్ చేయడం, మేము బయట చేయడానికి పెద్ద కుదరకపోవడం, తర్వాత ఆయన ఖచ్చితంగా ఇది పెట్టి తీరాలి, మట్టి వినాయకుడే పెట్టాలని ఖచ్చితంగా ఆయన మట్టి వినాయకుడి దగ్గరుండి చేయించారండి. పక్కన కూర్చొని సలహాలు ఇస్తూ ఆయనే చేయించుకుంటారు. మన ఈయన చాలా 30 సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇక్కడ. మేమైతే 10 years చేస్తున్నామండి. ఎక్కడ ఏమాత్రం ఫెయిల్ అవునారో దగ్గరండి, ఖర్చు దగ్గర కూడా వెనకట్టండి ఆయన.
హరీష్ వారికి హరీష్ స్పోర్ట్స్ రాము గారికి దత్తాత్రేయ స్వామి ప్రథమావతారం శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి జన్మస్థలమైన పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానంలో స్వామివారి జయంతి సప్తాహ మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల 6వ రోజున స్వామివారికి తులసిదళ అర్చనను విశేషంగా నిర్వహించారు. ముందుగా శ్రీపాద శ్రీవల్లభ స్వామి దత్తాత్రేయ స్వామివార్లకు పంచామృత అభిషేకాలు పూజలు ఘనంగా జరిపారు. పండితులు ఋత్వికులచే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం గురుచరిత్ర వేదపారాయణలు దత్తహోమం నిర్వహించారు. అనంతరం లక్ష తులసి దళాలతో స్వామివారికి అర్చనను ఘనంగా జరిపారు. ఈవో సౌజన్య ప్రభాకర్ కార్యక్రమాలను పర్యవేక్షించారు. అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించి తరించారు. శ్రీ బ్రాహ్మణ అభివృద్ధి సమైక్య సేవా సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు పసుమర్తి సత్యనారాయణమూర్తి సారథ్యంలో కాకినాడ అశోక్ నగర్ లో ఉన్న సంఘ కార్యాలయంలో శుక్రవారం ఉదయం సంఘ సభ్యులందరూ శ్రీ వినాయక విగ్రహాలను భరద్వాజ సేవా సంఘం ముద్రించిన శ్రీ వినాయక వ్రతకల్ప పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో సంఘ గౌరవాధ్యక్షులు దివి శ్రీనివాస్ ఆచార్యులు, గరిమెళ్ల లక్ష్మీనారాయణ శర్మ, తనికెళ్ల రాంబాబు, నాగదేవర లక్ష్మీనారాయణ శర్మ, ప్రచార కార్యదర్శి డాక్టర్ పరశురాం, ఉపాధ్యక్షులు కడియాల సత్యనారాయణమూర్తి, కార్యదర్శి జి ప్రోదుతురి బాలాజీ, విశ్వనాథ్ శర్మ, జాయింట్ సెక్రటరీ మర్ల జగన్నాథ్ శర్మ, కోశాధికారి జి కప్పగంతుల సాయిరాం శర్మ, కార్యవర్గ సభ్యులు చివుకుల సుబ్బారావు, ఈరంకి గోపాలకృష్ణ, కల్లూరు రామకృష్ణ, మంగిపూడి శ్రీనివాస్ శర్మ, విష్ణుబొట్ట సత్యనారాయణ, కల్లూరి హనుమంతు, కొంపెళ్ల వెంకట సుబ్బారావుతో పాటు పలువురు ఉన్నారు. బ్రాహ్మణ అభివృద్ధి సమైక్య సేవా సంఘం తరఫున ఈ రోజున వినాయక చవితి శుభ సందర్భంగా 2 రోజుల ముందరగానే మనం సాయంత్రం 4 గంటలకి ఈ మట్టి వినాయకుల బొమ్మలు, అదేవిధంగా వ్రతకల్పాల పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుంది ఉచితంగా అందరికీ కూడా. మన గ్రూప్ సభ్యులు ఎవరైనా తీసుకోలేని వాళ్ళు ఉంటే కనుక ఇవాళ సాయంత్రం నుంచి రేపు మధ్యాహ్నం వరకు కూడా మన ఆఫీస్కి వచ్చి ప్రతి ఒక్కళ్ళు తీసుకుని మన యొక్క సాంప్రదాయాన్ని మనం పాటించి 10 మందికి చెప్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఇది మొట్టమొదటిసారిగా ఈ వినాయక చవితి మనకి శుభ ప్రారంభం కాబట్టి ఇది దిగ్విజయంగా ముందరకెళ్తుంది మీ అందరి సమక్షంలో. చాలా సంతోషం. ఎలియన్స్ క్లబ్ రెయిన్బో హోప్ ఫర్ చేంజ్ లయన్స్ క్లబ్ సహస్ర సంయుక్త ఆధ్వర్యంలో టీచర్స్ డే ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి అలయన్స్ క్లబ్ రెయిన్బో ప్రెసిడెంట్ రామ్దేవ్ త్రిపురసుందరి, లయన్స్ క్లబ్ సహస్ర సెక్రటరీ లక్ష్మీ నాగేంద్ర అధ్యక్షత వహించగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తనయుడు వనమాడి హేమంత్ వర్మ ముఖ్య అతిథిగాను, అలయన్స్ క్లబ్ గవర్నర్ వనమ శ్రీనివాసరావు విశిష్ట అతిథిగా, పాస్ట్ గవర్నర్ కొవ్వూరు మున్రెడ్డి గౌరవ అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులను అతిథుల చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంగా శివరామకృష్ణ, శివశంకర్ పట్నాయక్, పద్మ, డాక్టర్ క్రాంతికుమార్, మాధురి, హేమలత, నవ్య, నాగేంద్ర, కళ్యాణ్ కుమార్, పద్మ, సత్య, నిర్మల, శ్రీనివాస్, రెయిన్బో చిల్డ్రన్ హోమ్ చిన్నారులు పాల్గొన్నారు. ఈరోజు కలెక్టర్గా, ఒక డాక్టర్గా, ఒక ఇంజనీర్గా అనేక రంగాల్లో రాణిస్తున్నారంటే మరి ఆ టీచర్స్ మరి ఆ పిల్లలకి మంచి సద్భావంలో నడిపించి మంచి విద్యని బోధించినప్పుడే మరి ఏ వ్యక్తి అయినా తను అనుకున్న స్థాయిని మించి ప్రగతిని సాధించగలడని ఒక నమ్మకం. అలాంటి టీచర్స్ని మన ఈ రోజున మరి గౌరవించుకోవడం కానీ సత్కరించుకోవడం కానీ చాలా అరుదైన విషయం, చాలా ముఖ్యమైన విషయం. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క దీన్ని పాటిస్తూ గురువుల్ని ప్రతి విద్యార్థి కూడా గౌరవించాలని కోరుకుంటూ నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు నాగేంద్ర గారికి మరి యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో మరి రెయిన్బో క్లబ్ అధ్యక్షులైన బాలా త్రిపురసుందరి గారు, అలాగే మా ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అయిన మున్రెడ్డి గారు, అలాగే మా ఎక్స్ డిసిఎస్ పట్నాయక్ గారు, అలాగే మా మెల్లో మెంబర్ అయిన పద్మ గారు, అలాగే మా జెడ్సీ నాగేంద్ర తదితర క్లబ్ మెంబర్స్ అందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరిగింది. రేపు రాధాకృష్ణ గారు పుట్టినరోజు సందర్భంగా ఈ టీచర్స్ డే మనం మన దేశం అంతా కూడా జరుపుకుంటుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టీచర్స్ కూడా ఇంపార్టెంట్. అంటే మన తల్లిదండ్రులు ఎలాగైతే దయంగా పోషిస్తామో ఆ తర్వాత స్థానం టీచర్లదే. ఆ టీచర్స్ని మనం అంత గౌరవించుకోవాలి. ఎప్పుడు కూడా మనం తల్లిదండ్రుల తర్వాత టీచర్స్నే మనం పూజించాలి. మన ప్రత్యక్ష దైవాలు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణతో బాగా చదువుకొని ఉన్నత స్థానానికి ఎదగాలని ఎప్పుడు కోరుకునే వ్యక్తుల్లో మన టీచర్స్నే మొదటివారు. అలాగే మేము అందరం కూడా ఎప్పుడు మీకు ఏం కావాల్సిన సపోర్ట్ చేస్తుంటాం ఈ క్లబ్ తరఫున, రెయిన్బో క్లబ్ తరఫున. అలాగే నాగేంద్ర గారు చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాల్లో మేము పాల్గొంచుకోవడం చాలా అభినందనీయం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన నాగేంద్ర గారికి, మాధురి గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ పట్టుదలతో రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్. వారిని ఆదర్శంగా తీసుకుని మరి మన పిల్లలందరూ కూడా ఆ ఆదర్శాలను కొనుక్కొచ్చుకుని పట్టుదలతోటి ఎంతటి ఉన్నత స్థానానికైనా వెళ్ళవచ్చు అనే ఒక ఆదర్శాన్ని మీరందరూ దృష్టిలో పెట్టుకుని పట్టుదలతో కృషి చేయండి. ఎవరు ఏమవుదాం అనుకుంటున్నారో అలాగా ప్రయత్నం చేస్తే
ఈ టీచర్లు అందరూ కూడా మిమ్మల్ని ఆ రకంగా మౌల్డ్ చేస్తారనమాట. అంచేత మీరు ఏం చేయాలంటే నేను ఇంజనీర్ అవుతాను, నేను డాక్టర్ని అవుతాను, నేను ఒక కలెక్టర్ని అవుతాను, అలాగా ఎవరికి ఏ ఉద్దేశం ఉందో కలలు కానండి, అవన్నీ మీ టీచర్లతో చెప్పండి. చెప్పిన తర్వాత మీ టీచర్లు మిమ్మల్ని ఆ రకంగా మౌల్డ్ చేస్తారు. పెద్ద అయిన తర్వాత మీరు అందరూ కూడా ఆ గోల్ని సాధించగలుగుతారు. అంచేత ఈరోజు టీచర్స్ డే సందర్భంగా మీరు అందరూ కూడా మంచి ఆలోచనలు గోల్ని సెట్ చేసుకోండి. సెట్ చేసుకుని మీ టీచర్స్ తోటి చెప్పండి, మేడం నేను ఇలాగా కలెక్టర్ అవుతాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాడి వేడిగా సాగిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సమావేశం. 21 నెలల బకాయి గౌరవ జీతభత్యాలను చెల్లించాలని సభ్యుల డిమాండ్. పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయక ప్రతిమల్నే పూజించాలి. ప్రజలకు రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ విజ్ఞప్తి. వినాయక చవితి ఉత్సవాలను విజయవంతంగా జరుపుకోవాలి. మండప నిర్వాహకులు, గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులకు సూచించిన ఆర్టీఓ ఇట్ల కిషోర్. కాకినాడ ప్రధాన కూడళ్ల వద్ద పండుగ వాతావరణం. పూజా సామగ్రిని కొనుగోలు చేసేందుకు బారులు తీరిన ప్రజలు. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.